కొన్ని సిచ్యువేషన్స్ కొన్ని సందర్భం బట్టి చాలామంది మనని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారు. కానీ నేను నీకున్నా అని చెప్పి మనతోటి ఉండేది కేవలం అమ్మవారు మాత్రమే అండి. అలాంటి అమ్మవారి దగ్గరికి ఈరోజు నేనైతే వెళ్తున్నాను. శ్రీ భద్రకాళి దేవస్థానానికి. ఇది హన్మకొండలో ఉంది. దాదాపు మన హైదరాబాద్ నుంచి హన్మకొండకి 100 నుంచి 120 కిలోమీటర్స్ ఉంటుంది. బస్ టికెట్ కాస్ట్ వచ్చేసి నాకు 280 రూపీస్ ఛార్జ్ పడింది. అదే ట్రైన్లో కనుక వెళ్తే మనకి 60 రూపీస్ ఛార్జ్ పడుతుంది. ట్రైన్లో స్లీపర్ కోచ్లో వెళ్తే 120 నుంచి 150 రూపీస్ ఛార్జ్ పడుతుంది. ఈ దేవాలయం లోపలికి వెళ్ళిన తర్వాత బయట మనకి పాదాలు ఇప్పే స్థలం ఉంటుంది. ఒక సపరేట్ కేటాయించారు. ఆ స్థలం దగ్గర మీ స్లిప్పర్స్ విప్పేసి స్ట్రేట్ గా దేవాలయం లోపలికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత పాదాలని శుభ్రం చేసుకోండి. పాదాలని శుభ్రం చేసుకున్న తర్వాత పక్కనే గోశాల ఉంటుంది. గోశాల చుట్టూ ప్రదక్షిణలు చేయండి. గోశాల చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాత స్ట్రేట్ గా ఆలయం లోపలికి వెళ్తే మనకి సిద్ధి వినాయక స్వామి వారు దర్శనం ఇస్తారు. సిద్ధి వినాయక స్వామి వారి అనుగ్రహం తీసుకొని బయట మీరు కనుక దీపాలు వెలిగించాలన్నా కొబ్బరికాయ కొట్టాలన్నా సరే అమ్మవారికి సమర్పించండి. ఆ తర్వాత దేవాలయం లోపలికి వచ్చిన తర్వాత మనకైతే విజువల్స్ ఇలా ఉంటాయి. ఈ దేవాలయంకి వచ్చిన తర్వాత ఎవరికి బయటికి వెళ్ళాలనిపించదు. అమ్మవారికి 2 చేతులు జోడించి నమస్కరించండి. నేను నిజంగా చెప్తున్నానండి, ఇక్కడ దాదాపు ఒక 30 మినిట్స్ వరకు కూర్చుని ధ్యానం అయితే చేసుకున్నాను అమ్మవారికి. చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ప్లెజెంట్ గా అనిపించింది. మనకు ఎవ్వరూ లేరు అనిపించినప్పుడు అమ్మవారి ఆలయానికి వెళ్తే నేను నీకు ఉన్నా అనే భరోసా అయితే అమ్మవారు మనకి కలిగిస్తారండి. ఆ తర్వాత ఈ ఆలయానికి చేరుకోవడానికి హన్మకొండ నుంచి మనకి ర్యాపిడో, ఓలా, ఊబర్ లేదా నియరెస్ట్ ఆటో సర్వీసెస్ అయితే ఉంటాయండి. తప్పకుండా ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు అయితే మీరు అన్నప్రసాదం కార్యక్రమం కూడా ఉంటుందండి. మధ్యాహ్నం 12 నుంచి 1 గంటల వరకు. ఈ టైం దాటిపోతే దొరకదు మనకి. సో ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇక్కడ అన్నప్రసాదాన్ని స్వీకరించండి. చాలా అంటే చాలా మంచిది. అలాగని ఇక్కడ ఉన్న యజ్ఞశాలకి, రావి చెట్టుకి మనస్ఫూర్తిగా నాలో ఉన్న బాధలు గాని అన్ని నాశనం అయిపోయి నూతన జీవితం నాకు దొరకాలని చెప్పేసి అమ్మవారిని వేడుకున్నాను. నేను తిరిగి మళ్ళీ హైదరాబాద్కి అయితే వెళ్ళిపోయానండి. మరిన్ని దేవాలయాల వీడియో కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను. అలాగనే ఈ దేవాలయంలో మరొక ఉపాలయంగా సాయిబాబా వారి ఆలయం ఉంది. ఒకసారి మీరు ఈ ఆలయానికి వెళ్ళేటప్పుడు ఎగ్జిట్ లో మనకి లెఫ్ట్ సైడే సాయిబాబా వారి ఆలయం ఉంటుంది. మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడనే అండి. తప్పకుండా సాయిబాబా వారి దేవాలయానికి వెళ్ళి సాయిబాబా వారి అనుగ్రహం కూడా తీసుకొని వెళ్ళండి.